ఆనంద్ లహరి ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాతో కూడా చెప్పకుండా 2 లక్షలు లాకర్ల నుండి తీసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చిందని చెప్పి ఆనంద లహరిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో లహరి ప్రకాష్ గురించి ఆలోచిస్తూ తనలో తను బాధపడుతూ ఉంటే అప్పుడు ఆనంద, అమ్మ లహరి చెప్పమ్మా, నీకు ఎందుకంత అవసరం వచ్చిందో చెప్పు. నువ్వు నన్ను డైరెక్ట్గా అడుగుంటే 2 లక్షలేంటి 20 లక్షలు కూడా ఇచ్చి ఉండేదాన్ని. కానీ నువ్వు ఎవరికీ తెలియకుండా 2 లక్షలు తీసావంటే ఎవరితోనూ చెప్పుకోలేని అవసరం ఏదో నీకు వచ్చిందని నాకు తెలుస్తుంది. ఆ అవసరం ఏంటో చెప్పు తల్లి. నేను నీకు అమ్మని మాత్రమే కాదు, ఒక ఫ్రెండ్ని కూడా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే లహరి ఆనందాన్ని పట్టుకొని ఏడుస్తూ, అమ్మ నేను ప్రకాష్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను, కానీ అతను మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్పి లహరి ఆనందకు నిజం చెప్పేస్తుంది. ఇక దాంతో ఆనంద ఒక్కసారిగా లహరిని దూరంగా నెట్టేస్తుంది. ఏంటి, ఒక అబ్బాయిని ప్రేమించావా? ఆ రోజు కారులో నిన్ను డ్రాప్ చేశాడు కదా, అతనేనా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా అతనే. అతను చాలా మంచివాడు. ముందు నేనే అతని సిన్సియారిటీ చూసి ప్రేమించి ప్రపోజ్ చేశాను అని చెప్పి లహరి అంటూ ఉంటే, నువ్వు నా చెయ్యి దాటిపోతావేమోనని ఇప్పటి వరకు భయపడ్డాను, కానీ ఆల్రెడీ నువ్వు చెయ్యి దాటిపోయావని అర్థమవుతుంది. ఇక నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రకాష్ ఎవరో, నీ ప్రేమ ఏంటో ఇదంతా నాకు అనవసరం. రేపు నిన్ను చూసుకోవడానికి వనజరావు గారు వస్తున్నారు. వాళ్ళు రేపు నిన్ను చూసి ఓకే చేస్తే వారం రోజుల్లో నీ పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టిస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు పెళ్లి చేసి పంపించేస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఒక్కసారి నేను చెప్పేది విను అని లహరి అంటూ ఉంటే, ఇక నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, విషయం మొత్తం కూడా నాకు అర్థమైంది అని చెప్పి ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా కూడా అనన్య వింటూ ఉంటుంది. లహరి ఏడుస్తూ ఉంటే లహరి దగ్గరికి వచ్చి, చూసావా లహరి, మీ అమ్మ ఎంత స్వార్థపరురాలో. శరణ్య మిడిల్ క్లాస్ నుంచే వచ్చింది, అయినప్పటికీ శరణ్య తనకు నచ్చింది కాబట్టి ఏరుకోరి శరణ్యని తన కోడలుగా చేసుకుంది. కానీ నువ్వు ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించావు, అతను కూడా మిడిల్ క్లాస్ కుర్రాడే. ఆ ప్రకాష్ అనే అతన్ని నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమని మాత్రం తను ఒప్పుకోనని అంటుంది. మీ అమ్మ డామినేషన్ ఎక్కువ ఇంట్లో, అంతా తనకు నచ్చినట్టుగానే జరగాలి అని చెప్పి అనన్య కావాలని లేనిపోనివన్నీ కూడా లహరికి నూరిపోస్తూ ఉంటుంది. రేపు ఈ పెళ్లి చూపుల నుండి నేను ఎలా తప్పించుకోవాలదినా అని చెప్పి లహరి అడుగుతూ ఉంటే, రేపు నువ్వు కామ్గా పెళ్లి చూపుల్లో కూర్చో, ఆ తర్వాత నువ్వు ప్రకాష్ని డైరెక్ట్గా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసాయి, అప్పుడు ఎవరు కూడా నిన్ను ఏమీ అనలేరు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో లహరి, వదిన పెళ్లి చేసుకోవడమా అని చెప్పి అంటూ ఉంటే, అవును లహరి, నేను కూడా మీ అన్నయ్య రోహిత్ని అలాగే పెళ్లి చేసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు నన్ను ఏం చేయగలిగారో, ఏమీ చేయలేకపోయారు. అలాగే నీ మెడలో కూడా ఒక్కసారి 3 ముళ్ళు పడితే ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు అని చెప్పి అనన్య కావాలని లహరిని రెచ్చగొడుతూ ఉంటుంది. మరోపక్క శరణ్యను బయట గెంటేసి సమీర, దర్శన్ ఇద్దరు కూడా ఫస్ట్ నైట్ గదిలో ఉంటారు. ఇకప్పుడు శరణ్య డోర్ బయట ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, ఇది చాలా దారుణం, అన్యాయం. కట్టుకున్న భార్యని నేనుండగా మీరు మరొక ఆడదానితో శోభనం చేసుకోవడం ఏమీ బాగోలేదు అని చెప్పి శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అలా శరణ్య ఎంత బాధతున్నా దర్శన్, సమీర ఇద్దరు కూడా అవేవి పట్టించుకోకుండా లోపల రొమాంటిక్ సాంగ్స్ వింటూ ఇక అలా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక శరణ్య తలుపులు బాది ఎంతకీ దర్శన్ వాళ్ళు తలుపులు తీయకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు ఆయనకి సమీరకి శోభనం జరిగిపోతుంది. ఈ రోజు నుండి సమీర పూర్తిగా ఆయన మనసులో నిలిచిపోబోతుంది. ఆయన జీవితంలో కూడా ఇకపై నాకు ఎటువంటి స్థానం లేదు. మరి అటువంటప్పుడు ఇంకా నేను బతికి ఉపయోగం ఏంటి అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క దర్శన్, సమీర ఇద్దరు కూడా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. దర్శన్, ఈ రోజు కోసం నేను ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఒక్కసారి మనమిద్దరం శారీరకంగా ఒకటైతే అప్పుడు ఎవరూ కూడా మనల్ని విడదీయలేరు. ఆ శరణ్యకు విడాకులు ఇచ్చేసి మనమిద్దరం
పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి సమీర దర్శన్కి చెబుతూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా సమీర ప్రేమలో మునిగిపోయి తనకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. అలా సమీరకి ముద్దు పెట్టబోతూ ఉండగా సడన్గా దర్శన్కి శరణ్యకు అన్యాయం చేస్తున్నాననే ఆలోచన కలుగుతూ ఉంటుంది. సమీరని పక్కకు నెట్టేస్తాడు. ఇక అలా పక్కకు నెట్టేసి దర్శన్ దూరంగా రావడంతో, ఏమైంది దర్శన్, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎందుకు నీ మూడ్ని నువ్వే డిస్టర్బ్ చేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇది కరెక్ట్ కాదు సమీర, నేను చేస్తుంది చాలా పెద్ద తప్పు. నేను అవునన్నా కాదన్నా శరణ్య మెడలో నేను 3 ముళ్ళు వేశాను కాబట్టి శరణ్య నేను తాళి కట్టిన నా భార్య. అటువంటి భార్య నా జీవితంలో ఉండగా నేను నీతో ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అదేంటి దర్శన్ ఇలా మాట్లాడుతున్నావు, శరణ్య మెడలో నువ్వు 3 ముళ్ళు వేశావు కానీ తననేమి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించలేదు కదా. అసలు శరణ్య కంటే ముందుగా నీ జీవితంలోకి వచ్చింది నేను. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ శరణ్య మన మధ్యలోకి వచ్చింది కాబట్టి న్యాయం ప్రకారం మనమిద్దరం కలిసి ఉండడమే కరెక్ట్ అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. అవును, నువ్వు చెప్పేది నిజమే, కానీ మనమిద్దరం కలిసి ఉండడం అనేది ఈ విధంగా జరగకూడదు. చట్టబద్ధంగా శరణ్యకి నాకు విడాకులు అయిపోయిన తర్వాత అప్పుడు మనం పెళ్లి చేసుకొని ఈ విధంగా ఉంటే అప్పుడు అందులో ఏ తప్పు లేదు అని చెప్పి దర్శన్ ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు. దర్శన్ అని చెప్పి సమీర ఎంత పిలుస్తున్నా తను ఏమాత్రం వినిపించుకోకుండా శరణ్య కోసం వెతుకుతూ ఉంటాడు. అర్జెంటుగా శరణ్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అమ్మతో ప్రతిదీ కూడా క్లియర్గా మాట్లాడాలి. శరణ్యతో కలిసి ఉండడం ఏమాత్రం ఇష్టం లేదని, తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని ఇంట్లో అందరికీ చెప్పి అప్పుడు నేను సమీరని పెళ్లి చేసుకోవాలని చెప్పి దర్శన్ అనుకుంటాడు. అలా శరణ్య కోసం వెతుకుతూ ఉంటే తను ఎక్కడా కనిపించకపోవడంతో దర్శన్ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక శరణ్య తను బతకూడదని నిర్ణయించుకొని రిసార్ట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శరణ్య ఫోటో చూపించి అక్కడ కనిపించిన వారినల్లా దర్శన్ అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే అటువైపు వెళ్ళిందని చెప్పి కొంతమంది చెప్పడంతో దర్శన్ కూడా అటువైపు వెళ్తూ ఉంటాడు. ఇక సమీర రౌడీలకి ఫోన్ చేస్తుంది. రే, మిమ్మల్ని రెడీగా ఉండమని చెప్పాను కదా, మీరు రావాల్సిన టైం వచ్చేసింది. నేను వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపించాను కదా, ఎలాగైనా సరే ఆ అమ్మాయిని చంపేయండి అని సమీర అంటూ ఉంటే, సరే మేడం, ఆ అమ్మాయి సంగతిగా మేం చూసుకుంటామని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు. వెరీ గుడ్, పని అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి అని సమీర అంటూ ఉంటుంది. ఇక అలా శరణ్యని వెతుక్కుంటూ దర్శన్ కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. శరణ్య అని చెప్పి దర్శన్ పిలుస్తున్నా సరే శరణ్య ఏమాత్రం వినిపించుకోకుండా అలా నీళ్ళలోకి దూకేసి చనిపోవాలని అనుకుంటుంది. ఇక దర్శన్ కూడా శరణ్య వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళల్లోకి దూకేసి శరణ్యని కాపాడుతాడు. ఎందుకు నన్ను కాపాడారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అప్పుడు దర్శన్, నన్ను క్షమించు శరణ్య, నిన్ను ఎంతలా బాధ పెట్టానో నాకు అర్థమైంది, మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి శరణ్యకు క్షమాపణ చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడే రౌడీలు వాళ్ళకి అడ్డుపడతారు. మర్యాదగా దాన్ని వదిలేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నువ్వు కూడా చేస్తావు అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు. దాంతో దర్శన్, ఎవర్రా మీరు అని చెప్పి వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఒక రౌడీ పక్కకొచ్చి సమీరతో, మేడం, ఆ అమ్మాయిని మీరు చెప్పినట్టుగానే చంపేద్దాం అనుకుంటే వాడెవడో అడ్డొస్తున్నాడు, ఆ అమ్మాయిని కాపాడాలని చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సమీర, దర్శన్, ఆ శరణ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. నీకు తెలియకుండానే నువ్వు తనని ప్రేమిస్తున్నావు. నిన్నిలాగే వదిలేస్తే మీరిద్దరూ ఒకటైపోతారు, కాబట్టి నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదు అని చెప్పి సమీర రౌడీలతో, ఒకవేళ వాడు ఆ అమ్మాయిని కాపాడడానికి అడ్డొస్తే అతన్ని కూడా చంపేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా సమీర చెప్పగానే రౌడీలు ముందు దర్శన్ని చంపి ఆ తర్వాత శరణ్యని చంపాలని చెప్పి దర్శన్ని కత్తితో పొడవబోతుంటే అప్పుడు శరణ్య ఏవండి అంటూ దర్శన్ని కాపాడడం కోసం అడ్డుగా రావడంతో రౌడీలు శరణ్య కడుపులో పొడి చేస్తారు. ఇక దాంతో శరణ్య రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఇక అలా శరణ్య తన కోసం ప్రాణాలు పణంగా పెట్టడంతో దర్శన్కి శరణ్య మీద ప్రేమ మొదలవుతుంది. ఆ రౌడీలందరినీ చితక్కొట్టి దర్శన్ శరణ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు.
ఇక ఎలాగైనా సరే శరణ్య కోలుకోవాలని దర్శన్ దేవుణ్ణి వేడుకుంటూ ఇక డాక్టర్తో, డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా వైఫ్ బతకాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా ప్రాణాలు పణంగా పెట్టి శరణ్య దర్శన్ ప్రాణాలు కాపాడడంతో దర్శన్కు కూడా శరణ్య మీద ప్రేమ మొదలవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.